నమస్కారం. శ్రీ కుబేర జ్యోతిషాలయం అలాగే ప్రముఖ వేద జ్యోతిష్య పండితులు శ్రీ కేదార కేశవ ఆచార్య గారు అందించిన వృశ్చిక రాశి వారఫలాల విశ్లేషణకు స్వాగతం. జూన్ 22 నుండి 28, 2026 వరకు వృశ్చిక రాశి వారికి గ్రహగతులు ఎలా ఉండబోతున్నాయి, జీవితంపై అవి ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి అన్న విషయాలు మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ వారం మనం ముఖ్యంగా మాట్లాడుకోబోయే అంశాలు గమనిస్తే, ముందుగా గ్రహ ప్రభావాలు, ఆ తర్వాత కెరీర్, ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ, ప్రయాణాలు, చివరగా ఏవి చేయాలి ఏవి చేయకూడదు అన్న ముఖ్యమైన విషయాలతో పాటు కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలను కూడా తెలుసుకుందాం. ఈ వారం వృశ్చిక రాశివారి ప్రధాన థీమ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, జీవితంలో ఊహించని మార్పులు, రహస్య విజయాలు, అద్భుతమైన ఆర్థిక పురోగతి ఖచ్చితంగా వస్తాయి. కానీ కోపాన్ని, తొందరపాటును అదుపులో ఉంచుకుంటేనే సుమా. అవునండి, రాబోయే విజయాలకు మీ భావోద్వేగాల నియంత్రణకు మధ్య ఉన్న కనెక్షన్ ఇది. ఇక మొదటి విభాగానికి వస్తే, ఈ వారం వృశ్చిక రాశిపై విశ్వం లేదా గ్రహాల ప్రభావం ఎలా ఉందో చూద్దాం. గ్రహాలు వృశ్చిక రాశి వారిని ఎలా నడిపిస్తున్నాయో గమనిస్తే నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. సూర్యుడు విదేశీయానాన్ని, అదృష్టాన్ని అందిస్తుంటే, వృశ్చిక రాశి అధిపతి అయిన కుజుడు అపారమైన ధైర్యాన్నిస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ కుజుడు వల్లే కొద్దిగా కోపం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అదుపులో పెట్టుకోవడం తప్పనిసరి. కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే అంతా పాజిటివ్ ఎనర్జీనే. ఇక బుధుడు రహస్య ఆదాయాలను ప్రోత్సహిస్తుంటే, గురుగ్రహం పెద్దల మద్దతును, దైవ అనుగ్రహాన్ని, అలాగే శుక్రుడు వివాహ, ప్రేమ వ్యవహారాల్లో విజయాలను అందిస్తున్నారు. ఈ వారంలో ఏ రోజులు బాగా కలిసొస్తాయో తెలుసా? మంగళవారం, గురువారం మరియు ఆదివారం. ఈ 3 రోజులు అత్యంత శుభదినాలు. ఈ రోజుల్లో ఎలాంటి ముఖ్యమైన పనులైనా నిర్భయంగా ప్రారంభించవచ్చు. కానీ బుధవారం, శనివారం నాడు మాత్రం కాస్త ఆచితూచి అడుగు వేయాలి. ఈ 2 రోజుల్లో కొత్త ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. సరే, ఇప్పుడు రెండో విభాగంలోకి వెళ్దాం. అదే వృత్తి, వ్యాపారం మరియు సంపద. కెరీర్ పరంగా చూస్తే అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు, విదేశీ ప్రాజెక్టులు దక్కే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా డిఫెన్స్ లేదా టెక్నాలజీ రంగాలలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇక వ్యాపారుల విషయానికొస్తేనా, రియల్ ఎస్టేట్, మెడికల్, మైనింగ్ ఇంకా వ్యవసాయ రంగాలలో లాభాల పంట పండే అవకాశం మెండుగా ఉంది. ఇదొక గొప్ప అవకాశంగా చెప్పాలి. ఆర్థిక పరంగా కూడా ఈ వారం మంచి ఊపు మీద ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి రావడమే కాకుండా పెట్టుబడులపైన లాభాలు కూడా వస్తాయి. అయితే ఏదైనా పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్పై సంతకం చేసే ముందు మాత్రం 1కి 2 సార్లు జాగ్రత్తగా చదవాలని జ్యోతిష్య శాస్త్రం గట్టిగా చెబుతోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. కొత్త పనులు ప్రారంభించడానికి ఉదయం 9 నుండి 10:30 వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు ఇవి అత్యుత్తమ సమయాలు. ఇక మూడవ విభాగం ఆరోగ్యం మరియు కుటుంబ వాతావరణం ఎలా ఉండబోతోందో చూద్దాం. మన ఆర్థిక పురోగతిని ఎంజాయ్ చేయాలంటే ముందు ఆరోగ్యం బాగుండాలి కదా. ఈ వారంలో ముఖ్యంగా రక్తపోటు, కడుపు సంబంధిత సమస్యలు మరియు నిద్రలేమి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి పని ఒత్తిడిని వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవాలి. వీటన్నింటికీ ఒక అద్భుతమైన పరిష్కారం కూడా ఉంది. అదే ధ్యానం మరియు యోగా. ప్రతిరోజు కాసేపు యోగా చేయడం వల్ల ఈ ఒత్తిడికి, ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. కుటుంబ పరంగా చూస్తే అంతా పాజిటివ్గానే ఉందండి. ఆస్తికి సంబంధించిన చర్చల ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. బంధువుల సపోర్టు దొరుకుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశి మహిళలకు ఈ వారం చాలా చాలా ప్రత్యేకం. వారు చేస్తున్న ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, మునుపెన్నడూ లేనంత గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం కదూ. నెక్స్ట్ 4వ విభాగం ప్రేమ, వివాహం మరియు ప్రయాణాల గురించిన వివరాలు చూద్దాం. జీవిత భాగస్వామి కోసం చూస్తున్న వృశ్చిక రాశి వారికి కర్కాటక, మీన, కన్య, మకర రాశుల వారితో అనుకూలత చాలా బలంగా ఉంటుంది. వివాహ చర్చలు మొదలుపెట్టడానికి గురువారం మరియు ఆదివారం చాలా మంచి రోజులు. అలాగే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునే వారికి కుటుంబ సభ్యుల అంగీకారం కూడా సులభంగా లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మనం ఇందాక సూర్యుడి ప్రభావం గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? దాని ఫలితమే ఇది.
విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ వారం ఎంతో సానుకూలంగా ఉంటుంది. వీసా అప్లికేషన్లు, ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల్లో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తోంది. విదేశీ విద్య, అలాగే ఇంటర్నేషనల్ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించడానికి ఇది ఖచ్చితంగా సరైన సమయం. ఇక 5వ విభాగం, ఈ వారంలో తప్పక చేయవలసినవి, అలాగే అస్సలు చేయకూడని పనులు ఏమిటో గమనిద్దాం. పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి పెద్దల ఆశీస్సులు తీసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించటం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవటం ఈ వారం చాలా అవసరం. కానీ అదే సమయంలో కొన్ని సీరియస్ వార్నింగ్స్ కూడా ఉన్నాయండి. కుజుడి ప్రభావం వల్ల వచ్చే కోపంతో ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆస్తి వ్యవహారాల్లో అస్సలు కంగారు పడకూడదు. ఇక రిస్కున్న పెట్టుబడులకైతే పూర్తిగా దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఇక చివరిది 6వ విభాగం, ప్రతికూలతలను దాటి విజయం సాధించడానికి చేయాల్సిన ఆధ్యాత్మిక పరిహారాలు, ముఖ్యమైన ముహూర్తాల వివరాలు. దైవానుగ్రహం కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలని శాస్త్రం సూచిస్తోంది. దీనికోసం ఏం చేయాలంటే, ముందుగా మంగళవారం నాడు ఉపవాసముండాలి. ఆ తర్వాత ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపు పాలు, పూలతో స్వామికి పూజ చేసి దైవకృప కోసం పవిత్ర మంత్రాన్ని జపించాలి. ఇక్కడ ఒక పవిత్రమైన సంఖ్యను మీరు గుర్తుంచుకోవాలి, అదే 108. పూజా సమయంలో ఓం శరవణభవాయ నమః అనే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా 108 సార్లు జపించాలి. ఇలా చేయడం ద్వారా మనస్సుకు ఎంతో ప్రశాంతత లభించడమే కాకుండా చేసే పనులలో అద్భుతమైన విజయం సిద్ధిస్తుంది. అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నాడే మరొక చిన్న పరిహారం కూడా చేయాల్సుంటుంది. ఎర్ర కందులు దానం చెయ్యాలి. ఆ తర్వాత నవగ్రహాల ఆలయానికి వెళ్ళి కుజుడికి 9 ప్రదక్షిణలు చెయ్యాలి. ఆ సమయంలో ఓం అంగారకాయ నమః అని జపించడం వల్ల అకారణ కోపం ఇట్టే మాయమైపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఇక ఈ వారంలో ఉన్న మంచి ముహూర్తాలను చూస్తే, గృహప్రవేశానికి గురువారం లేదా ఆదివారం ఉదయం 8:20 నుండి 10:10 వరకు అత్యుత్తమమైన సమయం. ఓవరాల్గా ఈ వారంలో వివాహానికి 2, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి 3, గృహప్రవేశానికి 2 ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. ఇక వ్యక్తిగత జాతక విశ్లేషణ కోరుకునేవారు మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, జన్మస్థలం, రాశి మరియు నక్షత్రం వివరాలను శ్రీ కుబేర జ్యోతిషాలయం వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముగించే ముందు ఒక్క మాట, అపారమైన ఆర్థిక అవకాశాలు, విశ్వం యొక్క పూర్తి మద్దతున్న ఈ అద్భుతమైన సమయంలో వృశ్చిక రాశివారు తమ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని ఈ శక్తులను ఎలా ఉడిసిపట్టుకుంటారన్నది చాలా ఆసక్తికరం. ఈ వారం విజయమంతా ఈ బ్యాలెన్స్ పైనే ఆధారపడి ఉంది. గ్రహాలు మార్గాన్ని చూపుతాయి, కానీ ఆ మార్గంలో క్రమశిక్షణతో అడుగులు వేయాల్సింది మనమే. ఆలోచించండి. ఈ వారం అద్భుతంగా సాగాలని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.